నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జైతు జైతు దేవో దేవకీ నందనోయం జైతు జైతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప జైతు జైతు మేఘశ్యామల కోమలాంగో జైతు జైతు పృథివీ భారనాసో ముకుంద. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మేష వృషభ మిథున రాశుల్లో చంద్ర సంచారం, మరి కుంభరాశిలోనే రవి, రాహువు, శుక్రుడు, కుజుడు మకరం నుంచి మీకు కుంభంలోకి పెడతాడనుకోండి. ఏదైనప్పటికీ కూడా శని మీనరాశిలో. ఈ విధమైనటువంటి సంచారాల ద్వారా మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. కన్యారాశి వారికి అదృష్టం అనుకూలించినట్లుగా అత్యద్భుతంగా ఉన్నదండి. ఏమిటంటే మరి షష్ఠ స్థానంలో చాలా గ్రహాలు ఉన్నాయి. రవి, బుధుడు, శుక్రుడు, రాహు అన్నట్లుగా. అంచేత మీకు ఆత్మవిశ్వాసం, దృఢమైన నిర్ణయాలు, ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. ఇటొచ్చి వార ప్రారంభం కొద్దిగా బాగుండదు అనుకోండి. చంద్రుడి యొక్క బలం వారాంతమే అనుకూలంగా ఉంది. వార ప్రారంభంలో కాస్త ఇండైజెషన్ ట్రబుల్స్ ఉండొచ్చు. వారం మధ్యలో కార్యజయం, ఆర్థిక లాభాలు, వారాంతం కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తప్పనిసరిగా విజయం సాధిస్తారు. ప్రధానమైన గురు శనులు పెద్ద యోగాన్ని లేకపోయినా మిగిలిన యొక్క గ్రహముల యొక్క బలం చేత మీరు అనుకునేటువంటి కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. ప్రధానమైన రవి, బుధుడు క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి. శుక్రుడు విందులు వినోదాల్లో పాల్గొంటారు. సౌపుణ్య కార్యక్రమాలు ఆచరిస్తారు. ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి. బంధువులు, మిత్రులు కొంతమంది బాధపడతారు. ఏమిటి మన యొక్క అభివృద్ధిని చూసవచ్చు, లేదా మన ఏదో విధంగా మనల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోవచ్చు. తప్పదు. ఆ ఇబ్బందులు ఉంటాయి. అంటే బంధువులు, మిత్రులు కొంతమంది తప్పదు. అందరూ అలా ఉంటారు కదా, మహానుభావులు కూడా ఉంటారు. అందుచేత ఎవరైతే ఇబ్బంది పెడతారని తెలిసిందో, ఎవరి వల్ల మీకు ఇబ్బందులు ఉన్నాయని మీరు బాధపడుతున్నారో వాళ్ళని పక్కన పెట్టండి. పెట్టి మీరు ఏం చేయాలో అది చేయండి. మీరు చేయడం ద్వారా తప్పనిసరిగా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు తప్పనిసరిగా మీకు తొలుగుతాయి. మంచి నిదానంతో వెళ్ళండి. చాలా కాలం నుండి ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు ఖచ్చితంగా కదిలేటువంటి అవకాశం ఉన్నది. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా పెద్దగా అభివృద్ధి లేదు. వృత్తిపరమైన డెవలప్మెంట్స్, వ్యాపార పరంగా మనం చూసినట్లయితే బుధవారం నుండి శనివారం వరకు ఆర్థిక పరమైన సర్దుబాట్లు జరుగుతాయి. అంచేత ధైర్యము, మంచి ఆలోచన, మంచి యొక్క ప్రణాళిక, ఇది తప్పనిసరిగా మోస్ట్ ఇంపార్టెంట్ మీ జాతకానికి. సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్, ఆరాధనలో శివారాధన చేయండి. తిరుగులేని విజయం సాధించగలుగుతారు.